ఒక 5 సంవత్సరాలు సక్సెస్ఫుల్గా ఎంపీటీసీ విధులు నిర్వర్తించి మా అందరిలో ఉపాధ్యాయ బృందంలో ఒకరిగా మెలిగినటువంటి శ్యామరావుని ఆమోదాన్ని కూడా ఇద్దరిని గట్టిగా సపర్లతో ఆహ్వానిస్తూ, అట్లాగే పిల్లల్లో మంచి రిజల్ట్ వచ్చిందని తెలియగానే అందులో మేము కూడా మీతో ఉంటామని వచ్చే మా జానన్న గారిని కూడా వేదిక మీద ఆహ్వానిస్తూ, ఈడీసీ మెంబర్స్ కూడా కొద్ది క్షణాల్లో వాళ్ళు కూడా పాల్గొంటారు. కాలాతీతమవుతుందని మా క్లాసులని రావాలని కూడా అతిథులు వచ్చేంత వరకు అక్కడ ఉన్నటువంటి తల్లిదండ్రులకు మరొకసారి పాఠశాల తరఫున స్వాగతం. మార్కులు రావడం మా టార్గెట్ ఒక 20 మార్కులు తగ్గినాయి, లేకపోతే జిల్లాలలో ఒక మంచి స్థానం అనుకున్నాం, ఒక 20 మార్క్స్ తగ్గినాయి. ఇంకా గ్రేటెస్ట్ మిషన్ 3లో 17 మెంబర్లు 500 మార్కులు దాటి విధంగా కూడా ఈ గ్రామానికి ఒక మంచి పేరు ఉండాలని వారికి కూడా శుభాకాంక్షలు తెలుస్తూ, మరి ఈ సందర్భంగా 3వ స్థానం సంపాదించినటువంటి సుశాంత్ని ఒక్క మాట అతిథులు ఒకటి చిన్నగా మాట్లాడారు. నేడు మన పల్లెల గ్రామంలో ఉన్నత పాఠశాల 10వ తరగతి విద్యార్థుల ఫలితాలపై ఇక్కడ సభలో ఏర్పాటు చేసిన 10వ తరగతి ఉపాధ్యాయులకు నేను మనస్ఫూర్తిగా అభినందిస్తూ, అలాగే ఈ కార్యక్రమానికి వచ్చేసినటువంటి ఎంపీసీ రామరావు గారికి, అమర్స్ గారికి మరియు విద్యార్థులు ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. మంచి ఫలితాలు సాధించినందుకు దీనికి వెనకాల నుండి ప్రోత్సహించిన తల్లిదండ్రులకు మరియు అలాగే మంచి విద్యా బోధన అందించి మంచి ఒక కఠినమైన నిర్ణయాలతో ముందుకు సాగించి మంచి విద్యార్థులు మంచి మార్కులు తీసుకొచ్చినందుకు ప్రజోపాధ్యాయుల గారికి కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ, మరి మనం ఒకటి ఆలోచించవలసింది ఏంటంటే ప్రైవేట్ స్కూల్లో పోకుండా మన గవర్నమెంట్ స్కూల్లో చదివితే ఇప్పుడు మన తెలంగాణ ప్రభుత్వం ఏదైతే మంచి విద్యా గురించి మంచి ఆలోచనతో ముందుకు సాగుతుంది. మన రేవంత్ రెడ్డి గారు విద్యను మరీ ముందుకు తీసుకెళ్ళడానికి కృషి చేస్తున్నాం. కాబట్టి మన తల్లిదండ్రులు మాత్రం మన ప్రభుత్వ పాఠశాలలో పిల్లలను చదివించాలని కోరుకుంటూ మనస్ఫూర్తిగా అభినందిస్తూ మీరు చెప్పినట్లు ప్రభుత్వ పాఠశాలలో మంచి నాణ్యమైన హైట్స్ ఉన్నాయి, చదువు నేర్చుకున్న వాళ్ళు కాబట్టి ఉపయోగించుకోవాలి అన్నగారు చెప్పినట్టు. మరి అంతేకాకుండా రాజబాబా గారికి కూడా ఒక మాట మాట్లాడాల్సింది. పెద్దలందరికీ నమస్కారాలు. ఈరోజు పడిగల పాఠశాలలో 100% ఉత్తీర్ణత సాధించారనే దానికి కనుక ఉపాధ్యాయులందరికీ శిరస్సు నమస్కరిస్తున్నాను. 10వ తరగతి పిల్లలు పాస్ అయిన వాళ్ళందరికీ ఆందోళన తెలియజేస్తూ, ఇక్కడ పేరెంట్స్ కూడా రావడం జరిగింది. ఇప్పుడు రాష్ట్రపతి రావడం వల్ల ఎంతో సంతోషంగా ఉంది. మీ పిల్లలు ఎందుకంటే మా పిల్లలు ఏ పాఠశాలలో చదువుతున్నారు, ఇదే పాఠశాలలో చదువుకుని ప్రభుత్వ ఉద్యోగంలో పెద్ద అమ్మాయి స్థిరపడింది, చిన్న అమ్మాయి కూడా 2 మార్కుల టీచర్ ఉద్యోగం పడింది. ఆ అమ్మాయి కూడా ఖచ్చితంగా సాధిస్తాను. ప్రభుత్వ ఉద్యోగం పాఠశాల చాలా బాగుంటుంది. మీరందరూ ఒక రాష్ట్రంలోనే ఉన్నత స్థాయి ప్రభుత్వ ఉద్యోగం సాధించాలని నేను కోరుకుంటున్నాను. దీనికి తల్లిదండ్రులు కూడా సహకరించాలని కోరుతున్నాను. థ్యాంక్ యూ. ఈరోజు మన పాఠశాలలో జరుగుతున్న ఈ కార్యక్రమానికి చేసిన పాఠశాల ప్రారంభోపాధ్యాయులు మరియు గ్రామస్తులు, గ్రామంలో ఉన్న ముఖ్య పెద్దలు, తర్వాత నా తోటి ఉపాధ్యాయులు, విద్యార్థుల తల్లిదండ్రులకు నమస్కారం. అయితే మనము కృషి ఎందుకంటే సాధన చేసాం కాబట్టి సాధించుకోగలిగినాం. ఏదైనా దానికి ఒక మంచి దాని మీద పట్టు అనేది మనకు రావాలి. ఇది తొలి అడుగు మనము ముందు స్థానంలో ఉన్నట్లయితే మధ్యగానే చివరి వరకు కానీ మనము తప్పకుండా మన గమ్యాన్ని మనం చేరుకుంటాము. అయితే నేను ఇక్కడ వచ్చి తెలుసుకునే విషయం ఏంటంటే మన పడిగల గ్రామంలో చాలా మంది ఇక్కడ చదువుకున్న వాళ్ళు మంచి స్థానంలో మంచి ఉన్నత విద్యను అభ్యాసించిందని తెలిసింది. కాబట్టి మీరు కూడా మన ఊరుకు మంచి పేరు, మన ఉపాధ్యాయుడికి, తల్లిదండ్రులకు
పేరును సాధించి పెట్టాలని కోరుకుంటూ ఈ ఉపన్యాసాన్ని ముగిస్తున్నాను. దాసన గారు ఒక నిమిషం వేదిక అలంకరించినటువంటి ప్రధానమంత్రి మరియు పూరి గ్రామ ప్రజలకు మా తోటి ఉపాధ్యాయులకు తల్లిదండ్రులకు మరియు 10వ తరగతిలో విజయం సాధించినటువంటి విద్యార్థులకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఇందాక కార్యక్రమం ఎంతో అనేది మొదటి నెట్టు ఇంకా జీవిత లక్ష్యాన్ని సాధించాలంటే అనేక నేర్చుకోవాల్సిన పరిస్థితి ఉంది కాబట్టి ఇంటర్మీడియట్ అనేటువంటిది కీలకమైనటువంటి దశ. కాబట్టి ఈ 2 సంవత్సరాల చాలా కష్టపడితే మన జీవితం అనేటువంటిది సాఫీగా మనం అనుకున్నటువంటి గోల్ అనేటువంటిది సాధించగలుగుతాం. కష్టపడాలి, కష్టపడితేనే ఫలితం అనేటువంటిది ఉంది. కాబట్టి ఆ వేలో మీరు కృషి చేస్తారని ఆశిస్తున్నాను. రైతు చదువునటువంటి రైతు వేసుకోవద్దు, సంకల్పం అన్నటువంటి బలమైనటువంటి సంకల్పం అన్నటువంటి ఉంటేనే మనం ముందుకు చదువుతాం, అంటే ముందుకు పోగలుగుతాం. కాబట్టి ఆ వైపు మీరు ప్రయత్నించాలని ఆశిస్తున్నాను. కాబట్టి మీరు లక్ష్యాన్ని ఇప్పుడే నిర్ణయించుకోవాలి. ఏం కావాలా, ఏది కావాలని అనుకుంటామో ఖచ్చితంగా అవుతుంది. ప్రతిదీ కూడా మనం సాధిస్తామని అనుకున్న ఆత్మవిశ్వాసం అనేది ఉండాలి. మనం నాకు రాదు చెయ్యదు అని మీలో ఉంటే మీరు సగం చచ్చిపోయినట్టు, ఆ లక్ష్యాన్ని చేరుకోరు. కాబట్టి మనం నాకు వస్తుంది అనేటువంటి ఆత్మవిశ్వాసంతో ముందుకు వెళ్ళినట్లయితే మనం దేనైనా సాధించగలుగుతాం. కాబట్టి ఆ వేలో ప్రయత్నిస్తున్న ఆశిస్తూ థ్యాంక్ యూ అన్న. దాసన చెప్పింది అంటే బీ ఆప్టిమిస్టిక్, డోంట్ బీ పెసిమిస్టిక్. పెసిమిస్టిక్ అంటే నిరాశ. అబ్దుల్ కలాం గారు చెప్తారు, పొద్దున లేవగానే మనం ఏమనుకోవాలంటే లేవగానే నేను చాలా అందంగా ఉన్నాను, ఈరోజు చాలా బాగా గడుస్తుంది అని, నేను ఈరోజు చాలా గొప్పవాళ్ళు అయినాను అనుకోవాలి. తప్పేదు. అయితే ఆడే ఆ విధంగా బీ ఆప్టిమిస్టిక్. ఎప్పుడు కూడా కాదు నెగిటివ్ అటిట్యూడ్ ఉండదు. అట్లాగే మీరు ఉండాలని. మరి నిజంగా కూడా పాఠశాలలో అలోక వాళ్ళ మమ్మీ గ్రేట్ పేరెంట్స్లలో ప్రతి సమావేశం 100% వచ్చింది. మాకు ఎంకరేజింగ్. ప్రతి మనిషికి కావాల్సిందంటే బూస్టింగ్. అరే నువ్వు గొప్ప మంచి అంటే మనకు బలం వస్తుంది. నిజంగా కూడా షీ హాస్ డన్ వెరీ పర్ఫెక్ట్. ఒక మంచి పేరెంట్. మీతో కూడా గ్రేట్ అమ్మ. కాకపోతే అందరికంటే ఎక్కువ వచ్చింది అలోక అమ్మ కూడా గట్టిగా కప్పర్ చేస్తూ కప్పర్లతో ఒక సగం నిమిషం మాట్లాడాల్సిందిగా. ఈ అమ్మాయి చదువుతారా చేతిలో ఉంది అనుకుంటుంది. దాట్ ఈస్ గ్రేట్. ఎట్లా తీసుకొస్తారో ఆ అమ్మాయికి నాకు బాగా అటాచ్మెంట్ ఇచ్చింది. మళ్ళీ ఆమె ఎట్లా అయితే ఈ ఊరికి మంచి పేరు ఇస్తుంది. 100% ఒక మంచి ఆఫీసర్, ఒక మంచి వాడు సుశాంత్ కూడా చేస్తాడు. అమ్మాయి కూడా మీ ఊరికి బ్రహ్మాండంగా పేరు చూడండి. నా మాట నిజమైపోతుంది. మరియు గ్రామ ప్రజలకు అందరికీ అదేవిధంగా ఈ యొక్క సమావేశానికి వచ్చిన చిల్డ్రన్స్ అందరికీ కూడా నా హృదయపూర్వక వందనాలు. మరి ఈ సంతోషాన్ని ఏ విధంగా పంచుకోవాలో కూడా అసలు నాకు తెలియడం లేదు. ఎందుకంటే మా పాప గురుకుల హాస్టల్లో చదువుకున్నప్పుడు ఆమె విలువేందో మాకు తెలియలేదు. విలువ లేని దానికి ఇక్కడికి వచ్చిన తర్వాత విలువ వచ్చింది. ఆ విలువ రావడానికి కష్టపడ్డ టీచర్స్ అందరికీ కూడా మరొకసారి నా హృదయపూర్వక వందనాలు. ఎందుకంటే ఒక ఆనుమత్యంగా ఒకరు కనిపించాలంటే దాని వెనుక పనిచేసి కష్టపడేవారు గురువులు. ఆ గురువులకు విలువనిస్తూ మరి మంచి మార్కులను సాధించి నేను ఒకటే అనుకున్నా, నా బిడ్డ మొదటి స్థానంలో ఉండాలని చెప్పేసి. మరి ఆ విధంగా మా పాప కూడా మంచిగా చదువుకొని ఈ యొక్క స్కూల్కి మంచి పేరు, గ్రామానికి మంచి పేరు, తల్లిదండ్రులైన మాకు కూడా మంచి పేరు తీసుకొచ్చింది.
అవి పట్టు వదలని విక్రమార్కులాగా వస్తుంటే నిజంగా కూడా చేస్తాను. రవి గారు అతిథులు మాట్లాడే ముందు ఒక మాట, మన స్కూల్లో 550 ఐఎస్ వచ్చినాయి, ప్లస్ 33 మందిలో 17 మందికి 500 ప్రార్థించారు. ఈ విధంగా ఒకటి గ్రేట్ అచీవ్మెంట్ మన పాఠశాలకు మన గ్రామానికి. ఒక నిమిషం మాట్లాడుతుంది మన బెస్ట్ పర్సన్ ఆఫ్ దిస్ విలేజ్. ప్రతి సంవత్సరము స్కూల్ టాపర్లు 1500, 1750 ఇస్తూ మెడల్స్ ఇస్తూ చాలా మంది సన్మానం చేస్తున్నారు. ఈ సంవత్సరం ఫస్ట్ ర్యాంకర్కు 2000 రూపాయలు, సెకండ్ ర్యాంకర్కు 1500, థర్డ్ ర్యాంకర్కు 1000 రూపాయలతో పాటు ఒక శాలువ, ఒక మెడల్. అంటే దీన్ని ప్రేమతోనే కొలవాలి, డబ్బు రూపంగా కొలవాలి. నిజంగా కూడా ఇవాళ మేము ఈ మీటింగ్ అనుకోలేము, ఏదో క్యాలరీ పట్టు వదలని రవ్యంగా మనకు మంచి కావాలి. లేదు ప్రోగ్రామ్ చేయాలి, చేసుకుందామని నిజంగా కూడా ప్రకారం అయితే నిజమవుతుంది. సరే, థ్యాంక్ యూ అన్న. మీ ఈరోజు మన పరిగెల గ్రామ 10వ తరగతి విద్యార్థులు 10వ తరగతి బోర్డ్ ఎగ్జామ్లో మంచి విజయం సాధించడం, 100% రిజల్ట్ తీసుకురావడానికి చాలా సంతోషం. ఈరోజు ఈ కార్యక్రమానికి చేసినటువంటి మన పెద్దలు, గౌరవనీయులు, ప్రధానోపాధ్యాయులు హేమంత్ గారు, వారితో పాటు మన గ్రామ పెద్దలు శాంబాబు గారు, ఎస్ఎంపీటీసీ అమోద్ గారు, మరియు కాంగ్రెస్ ప్రెసిడెంట్ అన్నగారు, జాన్ గారు, ఈ కార్యక్రమానికి రావడానికి మరియు ఉపాధ్యాయులకు మరియు తల్లిదండ్రుల పట్ల మంచి ఉత్తేజం సాధించినటువంటి విద్యార్థులకు మరియు వారి యొక్క తల్లిదండ్రులందరికీ కూడా శుభాభివందనం. నేను మొదటి నుంచి ఇది మన గ్రామంకు, మన పడగల గ్రామ చరిత్రలో పట్ల మన పాఠశాలకు మంచి పేరుంది. మొట్టమొదటిసారి మన మండలంలో బీసీ హాస్టల్ మన గ్రామంలోనే ఉండేది. కాబట్టి మన పాఠశాలను ఇంకా మంచి పేరు తీసుకురావాలా, జిల్లా లోపల మంచి పేరు తీసుకురావాలనే ఉద్దేశంతో ఇదే స్కూల్లో నేను చదివిన, నేను కూడా విద్యార్థిని ఇక్కడే చదువుతున్నా కాబట్టి పాఠశాలకు మంచి పేరు రావాలా, పాఠశాలలో ఉన్న విద్యార్థులకు కూడా మంచి చదువుకోవాలా అనే ఉత్సాహాన్ని రెట్టింపు చేయడానికి కోసం నేను గత 3 సంవత్సరాల నుంచి మొదటి స్థానం, 2వ స్థానము, 3వ స్థానం వచ్చిన విద్యార్థులకు చిరు సన్మానము మరియు వాళ్ళు పాకెట్ మనీ కోసం కొన్ని డబ్బులు ఇస్తూ వస్తున్నా. అదేవిధంగా ఈ సంవత్సరంలో కూడా మొదటి స్థానం, 2వ స్థానం, 3వ స్థానం వచ్చినటువంటి విద్యార్థులకు మొదటి స్థానం వచ్చిన వాళ్ళకు 2000 రూపాయలు సన్మానము, మెమోంటో. 2వ స్థానం వచ్చిన వాళ్ళకు 1500 రూపాయలు సన్మానము, మెమోంటో, గోల్డ్ మెడల్. అదే 3వ స్థానం వచ్చిన 1000 రూపాయలు సన్మానము, మెమోంటో చాలా సత్కారం చేయాలని నేను నిర్ణయం తీసుకున్నా. ఎందుకోసం అంటే ఈ డబ్బులు మీకు దేనికి సరిపోవచ్చు, కానీ నా ఉద్దేశం ఏంటంటే మీ లోపల చదవాలనే ఉత్సాహాన్ని నింపడానికి కోసం నేను ఒక చిన్న ప్రయత్నం స్టార్ట్ చేసిన. నాతో పాటు ఇంకా చాలామంది సోదరులు ముందరికి వస్తారు. ఇంకా వాళ్ళు కూడా మన పాఠశాల మీద గౌరవంతో మన పాఠశాలకు మంచి పేరు రావాలా, విద్యార్థులు చదవాలని మీ ప్రోత్సాహాన్ని ఇస్తారని చెప్పి నేను ఈ చిన్న ఒక అడుగు ముందరికి వేయడం జరిగింది. దాంట్లోనే భాగంగా ఈ సంవత్సరం అలోక మన పాఠశాల లోపల హైయెస్ట్ మార్కులు తీసుకొచ్చిన దానికి చాలా సంతోషం. అదేవిధంగా సెకండ్ ప్లేస్, థర్డ్ ప్లేస్ వారికి కూడా నా యొక్క శుభాభివందనాలు. అదేవిధంగా మీకు మంచి విద్యను బోధించి మీకు ఎల్లవెల్లలా తోడుకునేటువంటి మన ఉపాధ్యాయులు గారు, వాళ్ళ ప్రయత్నం లేని మనం విజయం సాధించలేము. కాబట్టి ఈ సందర్భంగా మన ప్రధాన ఉపాధ్యాయులు గారికి మరియు ఉపాధ్యాయులందరికీ కూడా నేను వారందరికీ థ్యాంక్స్ చెప్తున్నాను. ఎందుకంటే సార్ మీరు లేదే పాఠశాల మనకు రిజల్ట్ రాదు. కాబట్టి ఈ ప్రయత్నం ఇద్దరితో ఆపకుండా భవిష్యత్తులో కూడా మన గ్రామానికి, పాఠశాలకు మంచి పేరు సంపాదిస్తారని చెప్పి అనుకుంటున్నా. ఇంకా నాతో పాటు ఇంకా సోదరులు కూడా ముంగట్టుకు వస్తారు, ఇంకా పాఠశాలకు మంచి పేరు తీసుకురావాలని వాళ్ళు కూడా ప్రోత్సాహం ప్రకటిస్తారు.
అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నా. మరోసారి మంచి విజయం సాధించినటువంటి విద్యార్థులకు మరి మంచి విద్యను బోధించినటువంటి ఉపాధ్యాయులందరికీ కూడా ఈ సందర్భంగా నేను నా యొక్క నమస్కారం తెలుపుకుంటున్నాను. జస్ట్ మోటివేషన్, అన్ని ఇచ్చేది మోటివేషన్. సన్మానం ఎప్పుడు ఉంటాం? అత్యున్నతమైన హోదాను పొందినప్పుడు మన జీవితంలో చేసేది సన్మానం. మిగతా అంతా చేసేది ఏమన్నా మోటివేషన్ అంటాం, ప్రేరణ. అట్లాగే అబ్దుల్ కలాం చెప్పాడు, ఏమన్నాడు? డ్రీమ్ అండ్ డ్రీమ్, డ్రీమ్ హై, డ్రీమ్ లీడ్స్ టు థాట్స్, థాట్స్ లీడ్స్ టు యాక్షన్, యాక్షన్ లీడ్స్ టు సక్సెస్. కళలు కనండి, ఎప్పుడు ఉన్నతమైన కళలు కనాలి. కలెక్టర్ అయినా, సీఎం అయినా, పిఎం అయినా కళలు. ఆ కళలు ఏమైతే ఆలోచనలకు దారిస్తాయి, ఆ ఆలోచనలే యాక్షన్ పనికి పురిగొలుపుతాయి. ఆ పని చేసినప్పుడు మనం విజయవంతం పెట్టాలి. అదే అటిట్యూడ్లో మీ అందరూ ఉండాలి. ఇక ఇక్కడ చూస్తే ఎప్పుడు నేను కన్ఫ్యూజ్ అవుతుంది. కొత్త రచన ఎంపీటీసీ మనమేమో ఆమోస్ అంటారు, ఎంపీటీసీ శ్యామల, పెద్దగానేమో శ్యామల అని ఉంటాడు, చిన్నగానేమో ఆమోస్ అని అన్నాడు. ఎవరి ముందు ఇలాగా నాకు బాగా కన్ఫ్యూజ్ ఉంటుంది. నమస్కారం. మరి ఇక్కడికి ఎప్పుడు వచ్చినా మరి తల్లిదండ్రులకు కూడా నమస్కారం. అంటే ఒకటే చిన్న విషయం ఏంటంటే ఈ 10th క్లాస్ అనేది మీకు జీవితానికి మీకు బాల్యం నుంచి ఎవరో పోయినప్పుడు నుంచి పెట్టు. దీంట్లో మనం ఖచ్చితంగా ఏంటంటే ఇప్పుడు ఇప్పుడు ఈ కుటుంబంలో మీరు మంచి మార్కులు ఎట్లయితే సంపాదించుకున్నారో రాబోయే ఇంటర్మీడియట్లో మీరు దీనికి డబ్బులు కష్టపడితేనే మీ బంగారు పునాదులు ఉంటాయి. ఏంటంటే ఇప్పుడంతా మీరంతా ఇప్పుడు ఈ స్కూల్లో ప్రీవియస్ స్కూల్లో పెరిగారు, కానీ అక్కడ కాలేజీలో పోయినాక అక్కడ వాతావరణం అంతా ఒక డిఫరెంట్గా ఉంటుంది. స్నేహాలు అలాగా అయిపోయి ఊళ్ళ నుంచి ప్రతి ఊళ్ళ నుంచి కొందరు కొత్త వాళ్ళు వస్తారు. మీరు అదంతా పక్కన పెట్టేసి ఒకటి స్టడీ మీద కాన్సన్ట్రేట్ చేసి మీ ఫ్యూచర్కు మంచి సాధించినట్టు ఆ రహదారి వేసుకుంటే మీ ఊరుకు మరి మీ పుట్టిన ఊరుకు అలాగే మీ తల్లిదండ్రులకు మరి మీకు ఇప్పటిదాకా మీ ఉపాధ్యాయులు ఏదైతే నేర్పించిన వాళ్ళకు కూడా మీకు కృతజ్ఞతగా మీకు కృతజ్ఞతగా వాళ్ళ పని చూపించాలి. ఈ ఇచ్చిన అవకాశానికి పడగల్ అన్న చాలా సూపర్ ప్లేస్ ఇది. పడగల్ నాకు 30 సంవత్సరాల ఈ టీచర్ జీవితంలో నేను పడ్డ కష్టాలన్నింటినీ ఫలితం కేవలం పడగల్ స్కూల్లో వచ్చినాయి. ఇక్కడ ఫస్ట్ టైం వచ్చింది నేను మంచి మా సంఘానికి జిల్లా నాయకుడిని కావాలనుకున్నా, జిల్లా నాయకుడిని అయిపోయింది. ఇది వచ్చినాక నేను అంతకు ఓడిపోయాను. ఇక్కడికి రాగానే గెలుపు పాటలు వచ్చింది. ఇల్లు కట్టుకోవాలనే కళ కూడా ఇక్కడికి వచ్చినట్టే కలిగింది. మా పిల్లలు కూడా మంచి స్టేజ్లో సెట్ కావాలనే కళ కూడా ఈ పడగల్ పాఠశాలలో ఉంటాయి. అంత అద్భుతమైనటువంటి ఈ ప్లేస్. మరి మీరు కూడా అద్భుతంగా ఉండాలి. మరి ఫస్ట్ శ్యామల అంటారు, శ్యామల తన ఆడు సీరియస్ ఉంటాడు, అది ఉండదని చెప్తాడు. కానీ శ్యామ నాకు అంటుంది బయట, నాకు శ్యామల నాకు గుర్తుపట్టాడు, కానీ ఇలా చుట్టాలంతా నాకు దగ్గర బాగుంది. అలాగే శ్యామలని మా పిల్లల్ని ఆశీర్వదించాల్సింది. అందరికీ శుభాకాంక్షలు. మంచి మార్కులతో 500 మార్కుల పైన కష్టపడి పాస్ అయిన మా గర్ల్స్ కానీ బాయ్స్ కానీ వాళ్ళకు నా శుభాకాంక్షలు కంగ్రాచులేషన్స్. అదేవిధంగా మన జెడ్పిహెచ్ఎస్ స్టాఫ్ అడ్వైజర్ గారికి మరి టీచర్స్ కూడా కంగ్రాచులేషన్స్ చెప్తున్నాం. వాళ్ళు తీసుకున్న ఈ సీరియస్నెస్ అప్రిషియేషన్ చేయాలి. ప్రతి ఒక్కరు ఎంతో మంచిగా మీకు బోధించారు. మీరు ఆ విధంగానే కష్టపడి మార్కులు తెచ్చుకున్నారు. ఇన్ ఫ్యూచర్ ఆల్సో మీరు ఇంటర్మీడియట్ ఇప్పుడు మీకు స్టెప్ వేస్తారు. ఇంటర్మీడియట్ మోస్ట్ ఇంపార్టెంట్. దాంట్లో ఎంతో కష్టపడి పైకి వేస్తే మీరు ఒక స్టాండ్, అదొక ఫౌండేషన్. అక్కడి నుంచి పైకి పోతారు. అదేవిధంగా మంచిగా పోవాలా, మంచిగా చదువుకోవాలని కోరుకుంటూ ఆశిస్తూ మాట్లాడుకుంటూ ఇక్కడ ఎమ్మెల్యే గారికి సంబంధించిన 2 ప్రజాప్రతినిధులు ఉన్నారు, శ్యామన్న, మోసన్న. మరి అధికార పార్టీకి చెందినటువంటి జానన్నాడు, మరియు రాణి ప్రభాకర్ గారు, రమణ కూడా ఎంపీ గారు. మన అన్న మీరు కేవలం ఒక 4-5 రూములు సాక్ష్యం చేపిస్తే మనం ఇక్కడ 2 మీడియంలు పెట్టి, తెలుగు మీడియం, ఇంగ్లీష్ మీడియం పెట్టారు. మేము ఇప్పుడు ఒకటే ఇంగ్లీష్ మీడియం నడుతున్న కారణం ఏంటంటే రూమ్స్ లేవన్నా. ఒక్కొక్క రూమ్లో 50 మంది పిల్లలు చదివించలేకపోతుంది. ఇంకొక 4-5 రూమ్లు వస్తే 2 సెక్షన్లు అయితే డబుల్ స్టాప్ అయింది. మీ ఊరికో 10 మంది. ఎందుకంటే ఎప్పటికైనా ఈ 250 మంది 20 మంది తగ్గకుండా ఉంటుంది. ఎందుకంటే మనకు హాస్టల్ ఉంది. మనం మీ
కూడా కొన్ని జిల్లాల్లో మీ పేరు పడుతుంది. ఎడదలో నేను పడిగల హాస్టల్లో చదువుతున్నాను కదా, మీ స్కూల్ ఉన్నటువంటి ఒక గొప్ప లక్షణం ఏంటంటే చాలా డిఫరెంట్ విలేజ్ల కింద ఉంటుంది. అది ఎక్కడ కిరణ్ ఎక్కడ అది లోంగా ఎట్లయితే ఉంటారు. ఈ పరిస్థితి వేరే దగ్గర ఉండదు. కాబట్టి మీరు కొద్దిగా ప్రయత్నం చేయండి. ఎమ్మెల్యే గారి ద్వారా కానీ సునీల్ రెడ్డి గారి ద్వారా కానీ ఒక ప్రయత్నం చేసి ఒక 4-5 గ్రూపులు తీసుకొస్తాను. మీరు ఒక్క సేవ చేయగలరు. మేము ఖచ్చితంగా మేము ఇక్కడ పనిచేసిన ఒక మంచి విద్యార్థులు. చూడండి, ఇలాంటివి జరుగుతుంటే గంగమ్మలు ఏం మాట్లాడాల్సింది మీకు మీ జీవితంలో ఊహించినాం అన్న వాడు పాస్ అయితే పాస్ ఉంటాడు. వాడు ఎంత బట్టి అది అట్లా కాదు ఇట్లా కాదు అని చెప్తే ఆమె ఈరోజు 500 మాటలు వస్తుంది. అందరికీ గుడ్ మార్నింగ్ అండి. అసలు ఈ కార్యక్రమం ఈరోజు జరగడానికి ఇది పడ్డ పుణ్యాది జస్ట్ 24 hours స్టార్ట్. నిన్న 11 గంటలకు పాఠశాల శ్రేయోభిలాషులు రాజీ ప్రభాకర్ గారు, రవీందర్ గారు మన పాఠశాల పిల్లల్ని చిరు సన్మానంతో వాళ్ళని ఎంకరేజ్ కోసం చెప్పేసి సన్మానిస్తామని చెప్పేసి టైం అడిగినప్పుడు ఒక 2-3 రోజుల్లో అరేంజ్ చేసుకుంటామని నేను చెప్పడం జరిగింది. కానీ అంతకుముందే మా పిల్లలు సార్ గెట్ టుగెదర్ అయితే రిజల్ట్ వచ్చింది, మేము ఈరోజు ఇన్నటి రోజే కలుస్తాం సార్ అంటే మనం కలవడం బాగుండదు నాన్న. మనతో పాటు విలేజ్ ఎల్డర్స్ మన శ్రేణు క్లాసుని పిలుచుకొని కలిస్తే బాగుంటుందనే ఆలోచనతో మా స్టాఫ్ మెంబర్స్తో నిన్న 12 తర్వాత ఫోన్ కాల్ చేయడం స్టార్ట్ చేసినాము. ఇది నిన్న ఈవినింగ్ 5 ఒక కొలికి వచ్చింది. ఈరోజు మార్నింగ్ 9:30 ప్రోగ్రామ్ చేద్దామని అనుకున్నాము. దాని కొన్ని అవాంతరాల వల్ల 10:30 వరకు పొడిగించడం జరిగింది. ఎనీహౌ ఒక బెస్ట్ ఆపర్చునిటీ మన పడగల గ్రామానికి. పిల్లలందరూ కూడా చాలా జెంట్స్ అండి. వాళ్ళకి ఆ విషయము 9th క్లాస్ మధ్యలోకి వెళ్ళి స్టార్ట్ అయ్యింది. అంటే మా వెనకాల మంచి ఒక డైనమిక్ స్టాఫ్ ఉన్నది. మమ్మల్ని ఎస్ఎస్సిలో మంచి మార్క్స్తో తీసుకురాగలుగుతారని చెప్పేసి దృఢ సంకల్పంతో దే స్టార్టెడ్ దేర్ కెరీర్ ఇన్ ద మిడిల్ ఆఫ్ 9th క్లాస్. ఒక కొటేషన్ మనకి ఈ క్లాస్లో రాగానే ఎక్కడ కనబడుతుంది, ఏ మ్యాన్ ఈజ్ నాట్ పూర్ వితౌట్ ఎనీ మనీ, బట్ ఏ మ్యాన్ ఈజ్ రియల్లీ పూర్ వితౌట్ ఏ డ్రీమ్ అండ్ అంబిషన్. వాళ్ళ కళ్ళ ముందు వాళ్ళ 9th క్లాస్ టీచర్ ఆ కొటేషన్ని ముందు పెడుతూ వాళ్ళ యొక్క అంబిషన్ని అప్పుడే ఎందుకు ఎంట్రీ కాకముందే బయట తీసుకురావడం జరిగింది. దాంట్లో భాగంగా ఈరోజు మన పాఠశాల రిజల్ట్లో సెకండ్ వచ్చినటువంటి జాదవ్ కిరణ్ బిలాంగ్స్ టు ఎస్టీ కమ్యూనిటీ, బట్ హిస్ డ్రీమ్ ఈజ్ వెరీ హై. హీ ఈజ్ గోయింగ్ టు బికమ్ ద కలెక్టర్ అండ్ హీ మే కమ్ టు అవర్. అట్లాగే మన పాఠశాల ఫస్ట్ ర్యాంకర్ is none other than our dear student Aloka. She is all-rounder. ఆమె మన పడగల పాఠశాలకి రకరకాల యాంగిల్స్లలో మనకు మంచి గుర్తింపు తెచ్చే అవకాశం ఉన్నది. కాబట్టి పెద్దలు ఇక్కడ ఉన్నటువంటి శ్యామరావు గారు, అంబోజ్ గారు, మన కాంగ్రెస్ లీడర్ జాన్ గారు, అట్లాగే రాజు ప్రభాకర్ గారు, రవీందర్ గారు, మా బీడీసీ కమిటీ, మా ఏఐటీసీ చైర్మన్, మా ఉపాధ్యాయ బృందం, వీళ్ళందరూ కూడా వీరికి తోడుగా ఉండి ఈ డెవిల్స్ డైనామిక్ డెవిల్స్కి అందరి సహకారంతో వాళ్ళు ఎక్కడున్న వాళ్ళు ఆర్థికంగా కానీ మనోబలం కోసం కానివ్వండి వీరందరూ వాళ్ళకు సపోర్ట్ చేసి వాళ్ళని పైకి తీసుకొస్తారని చెప్పేసి ఆశిస్తున్నాను. అలాగే ఏదైతే గిఫ్ట్గా మీకు మనీ ఇవ్వబడుతుందో ఫస్ట్ వన్స్ ఐఎమ్ సేయింగ్ టు జాదవ్ కిరణ్, యు ఆర్ గోయింగ్ టు పర్చేస్ ఏ ఐఏఎస్ ప్రీమియర్స్ బుక్. మన సివిల్స్ కోసం అని చెప్పేసి ఆ డబ్బులతోనే ప్రీమియర్ సివిల్ బుక్ తీసుకో. ఒకవేళ ఆ 2000 డబ్బులు అది రాకపోతే ఎంబటే సార్ గారికి కాల్ చేయి, రవీందర్ సార్ గారికి మిగతా డబ్బుని కానీ ఏమో రూపంలో పంపిస్తారని చెప్పేసి సభాముఖంగా తెలియజేస్తున్నాను. మా పాఠశాల నుంచి కాబోయే కలెక్టర్గా ఆశిస్తున్నాను. అట్లాగే సో మెనీ ఆర్ డ్రీమింగ్ దట్ దే ఆర్ గోయింగ్ టు బికమ్ ఇంజనీర్స్ అండ్ డాక్టర్స్ అండ్ సో ఇట్లా మన పాఠశాలకి లోకల్ నుంచి విద్యార్థులు ఒక 100 మంది వస్తారు. టోటల్ 2.7 స్ట్రెంత్కి మన పాఠశాలలో ఈ రోజు నాటి స్ట్రెంత్ 217. బట్ అకార్డింగ్ టు కొటారి కమిషన్ ఇన్ 1964 వాట్ కొటారి సెడ్ ఈస్ దట్ స్టూడెంట్ టీచర్ రేషియో షుడ్ బి 1:40. కానీ దురదృష్టవశాత్తు మన దగ్గర ఇక్కడ 40 కంటే ఎక్కువ మంది పిల్లలు ఉన్నారు కాబట్టి
మా ఉపాధ్యాయులు ప్రత్యేకమైన కేర్ ఆ పిల్లల మీద ఇవ్వలేకపోయినందువల్ల దే స్టాప్డ్ at 550. అదర్వైజ్ దే వుడ్ హ్యావ్ గెట్ మోర్ దెన్ 570 580. ఇది ఫ్యూచర్ తరం లోపల మిగతా పిల్లలకి జరగకూడదు అని చెప్పేసి నేను సభాముఖంగా తెలియజేస్తున్నాను. ప్రతి పిల్లవాడి మీద కూడా స్పెషల్ దృష్టి ఉన్నప్పుడే అట్లా మనకుంది. ఇవాళ అమ్మాయి యాక్చువల్లీ మన రిజల్ట్ రాగానే ఫస్ట్ ఒక 4 మెంబర్స్ డౌన్లోడ్ చేసుకోవడం జరిగింది నేను. అకార్డింగ్ టు మై నాలెడ్జ్ దే ఆర్ ద ఫస్ట్, సెకండ్, థర్డ్ అండ్ ఫోర్త్ స్టూడెంట్స్. దే ఆర్ Aloka, Sushant and Yadav Kiran, and fourth one is Police Spandana. She is not here today. Fourth rank Spandana. Ganga Prasad got fourth rank. But what I thought is maths తీసుకుని యాజ్ ఎ మ్యాథ్స్ టీచర్ నా ఎక్స్పెక్టేషన్లో మా గ్రూప్లో నేను పెట్టింది మీ రిజల్ట్ రాకముందే ఇవి మా ఫస్ట్ 4 ర్యాంక్స్ అని చెప్పేసేసి నేను టీచ్ చేసిన పులిస్ స్పందన పక్కకి ఆమె 4th ర్యాంక్ రాలే. గంగా ప్రసాద్ వచ్చాడు, నీలా స్టూడెంట్ హాస్టల్లో ఉంటాడు, ఈ గాట్ 4th ర్యాంక్. కానీ ఆమెకు కూడా అవకాశం ఉండే. ఇవాళ 4th ర్యాంక్ రాలేదు అని చెప్పేసి అమ్మాయి రాలేదనుకుంటున్నాయి స్కూల్కి కూడా. ఆమె కొంచెం డీవియేషన్ అయింది. ఎందుకంటే ప్రతి పిల్లల్లో కూడా కొంత ఉంటుంది పట్టుదల. నాకు బాగా వచ్చు, నాకు బాగా తెలుసు, అది మంచిది కాదు. ఎంత అణిగి ఉంటే అంత ఎదుగుతామనే సామెత ఏదైతే ఉందో అట్లా ఉందండి. అట్లా ఇందాక దాస్ సార్ అండ్ చరణ్ సార్ చెప్పినట్టు ఆల్వేస్ బీ ఆప్టిమిస్టిక్. ఎడారి ఉంది, అయ్యో నాకు ఏమీ లేదు ఇక్కడ అని కాదు. ఎడారుల్లో కూడా ఒయాసిస్లు ఉంటాయి, దాంట్లో వాటర్ ఉంటుంది. ఆ వాటర్ని వాటికొని మేము ఎదగలుగుతాము. దట్ స్పిరిట్ షుడ్ బి ఇన్ యూ. అది ఉన్నప్పుడే మీరు పైకి వస్తారు కదా. నాకు ఇది లేదు, ఇది లేదు, ఇది లేదు, అది లేదని దాన్ని ఎప్పుడు కూడా మన మనసులో తీసుకురాకూడదు. వై షుడెంట్ ఐ గెట్, వై షుడెంట్ ఐ సాల్వ్ దిస్ వన్ అనేది మీ లోపల ఉన్నట్లయితే ఖచ్చితంగా మీ ప్రతి ఒక్కరూ ఒక మంచి ఆఫీసర్స్ అయ్యే అవకాశం ఉన్నది. ఎందుకంటే మీరు జస్ట్ ఇప్పుడే కళ్ళు తెరిచారు, ఎప్పుడు జస్ట్ 9th క్లాస్. అంతకుముందు మీరు అనుకోలేదు మేము ఇంతగా బాగా డెవలప్ అవుతాం, బాగా ఎదుగుతాం. బట్ ఈ రకరకాల మన యాంగిల్స్ ఉన్నాయి. మన దగ్గర స్పోర్ట్స్లో కూడా గంగమోహన్ బట్ జస్ట్లో మిస్ అయ్యాడు. స్టేట్లో షార్ట్ పుట్ ర్యాంకర్కి వెళ్ళాల్సింది ఉండే అనుకున్నాం. ఇక్కడే డిసైడ్ చేసాం. స్కూల్ లోపల టాప్ వచ్చింది, లైన్ ఎవరు క్రాస్ చేయాలని చెప్పి జస్ట్ పంపాను నిజామాబాద్కి. బట్ డిగ్రీ పెట్టుకుని వెళ్ళిపోయాడు ఆయన. బట్ ఫ్యూచర్ ఉంది నాన్న, కాలేజ్ వెళ్ళిన తర్వాత దాని మీద దృష్టి పెట్టు. అట్లానే సుశాంత్ స్టేట్ వాలీబాల్ ప్లేయర్, ఆయన కూడా దాని మీద దృష్టి పెట్టు. డైలీ ఎక్సర్సైజ్ చేయండి. ఇట్లా ప్రతి ఒక్క పిల్లాడు మీ టాలెంట్స్ని బయట తీయడానికి పాటుపడుతూ స్కూల్కి, మన గ్రామానికి, గ్రామ పెద్దలకి, మీ ముఖ్యంగా పేరెంట్స్, మీ వెనకాల ఉన్నదంతా కూడా చాలాసార్లు చెప్తున్నా నేను. మీ ప్రతి దానికి కూడా మీ పేరెంట్సే మూల కారణము. మీకు భాష నేర్పింది వాళ్ళే, మీకు నడక నేర్పింది వాళ్ళే, సమాజంలో రీతి నేర్పింది వాళ్ళే. కాబట్టి ఎప్పుడు కూడా మోరల్స్తో ఉండండి. ఇప్పటిదాకా ఇందాక జలంధర్ సార్ చెప్పినట్టు మీరు గుళ్ళ కింద కమ్మిన పిల్లలు లాంటి వాళ్ళు మీకు ప్రతి వాళ్ళ చూపుకుంటేది మీ మీద. తల్లిదండ్రులు కానివ్వండి, టీచర్స్ కానివ్వండి, సొసైటీ. అదే మా పిల్లవాడు, మా గల్లి పిల్లవాడు పోతుంది, స్కూల్కి కూడా బయటకు పోతున్నాడు, ఎవరు ఎక్కడ పోతున్నావు, అది మనకున్నటువంటి ఒక పెద్ద పెంచే విలేజ్లలో. ఇదే టౌన్లో మీకు ఎవరు అడగాడు, ఎవరో పిల్లవాడు పోతే పోనీలే అనుకుంటాం. కానీ ఆ వాతావరణం మీకున్నది. దీన్నే మీరు కంటిన్యూ చేయండి. ఆ పెద్దలను గౌరవిస్తూ మీరు రేపొద్దున ఆర్మూర్ జరిగినా, నిజామాబాద్, హైదరాబాద్ ఎక్కడ జరిగినా కానీ మీ సిన్సియారిటీని మిమ్మల్ని కాపాడుతుంది. మీరే మీకు మాస్టర్స్, మీరే మీకు పనిష్మెంట్ ఇచ్చుకునే వాళ్ళు. ఆ రెండింటిని గుర్తుపెట్టుకుంటే మీ లైఫ్ బంగారంగా ఉంటుంది. కాబట్టి ఈ అవకాశం ఇచ్చినటువంటి పాఠశాలకు మా ఉపాధ్యాయులందరికీ, పెద్దలందరికీ మరొకసారి పేరు నమస్కారాలు ముగిస్తున్నాము. థ్యాంక్ యూ. సార్ చెప్పినట్లు మీకు ఏదైతే నగదు పురస్కారం వస్తుందో మంచి బుక్స్, సార్ చెప్పిన బుక్ కానీ, ఒక మంచి స్టూడెంట్ కావాల్సింది ఏమున్నా నడుస్తుంది, ఏది లేకుండా నడుస్తుంది. ఒక్కటి మాత్రం ఉండాలి, ఏంటంటే డిక్షనరీ అనేది ఉండాలి. ఒక మంచి డిక్షనరీ అనుకోండి, అది లైఫ్ లాంగ్ ఉంటుంది. పిల్లవాడి సబ్జెక్ట్ డిక్షనరీస్ ఉంటాయి, జనరల్ డిక్షనరీ ఉంటుంది, స్పోకెన్ ఇంగ్లీష్ ఇంప్రూవ్. ఎన్ని చేసినా కూడా స్పోకెన్ ఇంగ్లీష్ రాకపోతే మనం అంతా ముందుకు వెళ్ళలేదు. కాబట్టి దానికి సంబంధించినవి కొనుక్కొని డొనేటెడ్ బై అన్న పేరు రాసుకోండి. స్పిరిట్ వస్తుంది. అట్లాగే మరొకసారి ఎంతో వేడిగా ఉక్కపోతగా ఉన్నప్పటికీ
మేము పిలవగానే మా పాఠశాల మీద మా మీద ప్రేమతో ఇక్కడికి విచ్చేసినటువంటి శ్యామన్నకు, అమోదన్నకు, జానన్నకు, రవణకు, రాటి ప్రభాకర్ గారికి, ఇక్కడ ఇచ్చినటువంటి విద్యార్థుల తల్లులకు పేరు పేరున నా యొక్క ధన్యవాదాలు, నమస్కారాలు మీకు తెలుపుకుంటూ ఇక్కడికి విచ్చేసిన సక్సెస్ అయినటువంటి విద్యార్థులందరికీ కూడా మరొకసారి శుభాకాంక్షలు తెలుపుతూ ఇప్పుడు సన్మాన కార్యక్రమం ఉంటుంది. ఫెలిసిటేషన్, నాట్ ఫెలిసిటేషన్, ఇట్ ఇస్ అ మోటివేషన్ కార్యక్రమం ఉంటుంది. అందరికీ అయిన తర్వాత ఒక గ్రూప్ ఫోటో కూడా ఉంటుంది. డిసిప్లిన్గా క్రమశిక్షణగా వేసుకున్నాం. ఎందుకంటే మార్కులు మనమేం షెట్ మీదనో ఫోరెట్ మీద రాసుకొని పోలేదు. ఇలాంటివి మాట్లాడుతున్నాం. మనకి మంచోడా చెడ్డోడా ఐడెంటిఫై చేసేది మన డిసిప్లిన్, మన బిహేవియర్ మంచిగా ఈ మార్కులు కాదు కాబట్టి నచ్చింది. ఎస్ఎస్సి రిజల్ట్స్లో నాకు 550 మార్క్స్ రావడం జరిగింది. ఈ మార్క్స్కి స్కూల్ టాపర్గా రావడం జరిగింది. ఈ మార్క్స్కి గల కారణం మేము 10th లో రోజు రైటింగ్ ప్రాక్టీస్ కానీ
హ్యాండ్ రీడింగ్ షెడ్యూల్స్ ఉండే. ఈ యాక్టివిటీస్ ద్వారా అండ్ మా టీచర్స్ మోటివేషన్ అండ్ మా పేరెంట్స్ మోటివేషన్ అండ్ మా డెడికేషన్తో నేను ఈ మార్క్స్ సాధించడం జరిగింది. థ్యాంక్ యూ. ఫ్యూచర్ గోల్ ఈస్ సాఫ్ట్వేర్ ఇంజనీర్. థ్యాంక్ యూ. My name is Kiran. I am from ZPHS Padigal. మొన్న SSC 10th క్లాస్ రిజల్ట్లో నాకు 541 మార్క్స్ రావడం జరిగింది. దీని వల్ల హార్డ్ వర్క్ మేమైతే కన్సిస్టెన్సీగా హార్డ్ వర్క్ చేసినాం, మరి స్టడీ చేసినాం. దాని వెనుక మా సార్లు కూడా చాలా కష్టపడ్డారు. కావున మాకు ఈ మార్క్స్ అయితే రావడం జరిగింది. ఐ వాంట్ టు బికమ్ కలెక్టర్. ZPHS పడగల్ పాఠశాలలో SSC 2025 10వ తరగతి పరీక్షలు ఫలితాలు మన 30 తారీఖు రోజు వచ్చిన సందర్భంగా మా పాఠశాలకు 550 అత్యున్నతమైన మార్కులతో పాటు సుమారుగా 33 మంది విద్యార్థుల్లో 17 మంది 500 మార్కులు పైగా సాధించి ఈ పడగల్ గ్రామానికి, పడగల్ పాఠశాలకు ఒక మంచి పేరును, జిల్లాలోనే ఒక మంచి పేరు సంపాదించడం జరిగింది. ఈ సందర్భంగా గ్రామాభివృద్ధి కమిటీ మరియు మాజీ ప్రజాప్రతినిధులు, వివిధ పార్టీల ప్రతినిధులు, ఈ స్కూల్ ఉన్నతిని కోరేటువంటి రవి గారు, ప్రభాకర్ గారి ఆధ్వర్యంలో విద్యార్థులకు ఒక మంచి ప్రేరణతో కూడినటువంటి సన్మాన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. అందుకు మొదలుగా గ్రామ ప్రజలందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ మా పాఠశాలలో అత్యున్నత ఫలితాలు సాధించిన ప్రతి విద్యార్థినికి కూడా మా పాఠశాల తరఫున శుభాకాంక్షలు, కంగ్రాచులేషన్ తెలుపుకుంటూ, మరి ప్రభుత్వ పాఠశాల అంటే ఒక విద్యాఖని, ఒక మేధా సంపన్నులైనటువంటి ఉపాధ్యాయులు కేవలం ప్రభుత్వ పాఠశాలలో పనిచేస్తారు. కాబట్టి ఈ రిజల్ట్ను చూసిన తర్వాత ఈరోజు ఇవి ఒక మంచి క్వాలిటీతో కూడినటువంటి గుణాత్మకమైనటువంటి మార్కులు సంపాదించడం జరిగింది. కాబట్టి మిగతా విద్యార్థులు వేల రూపాయలు ఫీజులు కట్టకుండా ప్రభుత్వ పాఠశాలలో చేరి ఒక మంచి విద్యను అభ్యసించాలని కోరుకుంటూ, మరి పాఠశాల మన జిల్లాలో అత్యున్నతమైన SSC ఫలితాలు రావడానికి కారణము మన కలెక్టర్ గారు రాజీవ్ గాంధీ హనుమంతు ఆధ్వర్యంలో మన నూతనంగా నియమించబడ్డటువంటి DO అశోక్ కుమార్ గారి యొక్క నిరంతర పరిశ్రమ, ఒక మంచి ప్రణాళికబద్ధత, అటు విద్యార్థులను మోటివేషన్ చేస్తూ ఉపాధ్యాయుల తన దగ్గర పనిచేస్తున్న ఉపాధ్యాయుల సమస్యలను వెంటనే పరిష్కరించి అటు ఉదయం పూట క్లాసులు, ఇటు సాయంత్రం క్లాసులను నిర్వహిస్తూ ప్రత్యేకంగా ఆన్లైన్లో కూడా విద్యాంశాలపై అనేక నిపుణులతో శిక్షణ ఇచ్చి ఈరోజు ఈ ఫలితాలకు కారణము పెద్దలు DO అశోక్ కుమార్ గారు. వారికి కూడా సమస్త విద్యార్థుల తరఫున, ఉపాధ్యాయుల తరఫున వారికి కూడా ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలుపుకుంటూ, మీ అందరికీ కూడా గ్రామ ప్రజలకు తెలియజేస్తున్నాం, ఇదే విధంగా మీ పాఠశాలని మాపై నమ్మకంతో మా పాఠశాలలో, మా ప్రభుత్వ పాఠశాలను చేర్పిస్తే అవసరమైతే ఇంకొక 2 గంటలు రోజు ఎక్కువ పనిచేసి కూడా విద్యార్థులకు ఒక మంచి నాణ్యతమైనటువంటి క్వాలిటేటివ్ ఎడ్యుకేషన్ అందించడానికి మేము సిద్ధంగా ఉన్నామని తెలియజేస్తూ, మరి అత్యున్నత మార్కులు పొందినటువంటి అలోక కానీ, యాదవ్ కిరణ్ కానీ, సుశాంత్తో పాటు మా విద్యార్థులందరినీ మరొక్కసారి వారికి శుభాకాంక్షలు, కంగ్రాచులేషన్ తెలుపు. ఈరోజు SSC 2025 మార్చ్ రిజల్ట్స్ దృష్టిలో పెట్టుకొని మా పాఠశాలలో ఏర్పాటు చేసినటువంటి ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి గ్రామ పెద్దలకి, VDC వాళ్ళకి, అట్లాగే మా పాఠశాల శ్రేయోభిలాషులు రాగి ప్రభాకర్ అండ్ రవీందర్ యాదవ్ గారికి పేరున ధన్యవాదాలు. అట్లాగే ఈ కార్యక్రమానికి వచ్చేసినటువంటి పేరెంట్స్ అందరికీ కూడా మా యొక్క పాఠశాల పక్షాన నమస్కారాలు. మా యొక్క డేట్ డెవిల్స్ అయినటువంటి విద్యార్థులు, మట్టిలో మాణిక్యాలు లాంటి విద్యార్థులు, అప్పటి వరకు కాంపిటీషన్లో మేము పాల్గొంటామని దౌడుతున్నటువంటి విద్యార్థులు 9th వెళ్ళి స్టార్ట్ చేసి వాళ్ళ యొక్క కార్యక్రమాన్ని దిగ్విజయంగా ముగించుకొని ఈరోజు 33 మెంబర్స్ ఉన్నటువంటి తరగతిలో నుండి 17 మంది 500 పైగా ర్యాంక్స్ పొంది పాఠశాల యొక్క పేరుని చాలా గొప్పగా ప్రతిబింబజేశారు. వీళ్ళు ఎల్లవేళలా ఇదే విధంగా కష్టపడుతూ వారి భావి జీవితంలో కూడా ఇంటర్మీడియట్ అండ్ డిగ్రీ లెవెల్లో కూడా బాగా చదివి వాళ్ళ యొక్క కోరికలైనటువంటి కలెక్టర్ కావడం అనేటువంటి జాదవ్ కోరికని, అట్లాగే అలోక గారి టాపర్ యొక్క ఇంజనీర్ కావాలనే కోరికని, అట్లాగే సుశాంత్ యొక్క కోరికని ఆ దేవుడు నెరవేర్చాలని చెప్పేసి
ఆశిస్తూ, అట్లాగే ప్రభుత్వం కల్పిస్తున్నటువంటి ఇన్ని సౌకర్యాలు మాకు ఐసీటీ ల్యాబ్స్ కానివ్వండి, కంప్యూటర్స్ కానివ్వండి, వెల్ ఎక్విప్డ్ ఫర్నిచర్ కానివ్వండి, మంచి ప్లేగ్రౌండ్తో ఆల్రౌండ్ డెవలప్మెంట్ చేస్తున్నటువంటి ప్రభుత్వ పాఠశాలన్నీ వదిలేసేసి పేరెంట్స్ కొంతమంది తెలుసో తెలియకనో ప్రైవేట్ వైపు మొగ్గు చూపుతున్నారు. వాళ్ళు కూడా గమనించగలరు. ఒక్కసారి మీ పిల్లల్ని ఒక 2 రోజుల కోసం ప్రభుత్వ పాఠశాలకు పంపించినట్లయితే అక్కడ ఉన్న వసతులు కానివ్వండి, అక్కడ ఉన్నటువంటి టీచర్స్ యొక్క క్వాలిటీ ఎడ్యుకేషన్ని చూసిన తర్వాత వాళ్ళు వాళ్ళ పిల్లల్ని ప్రభుత్వ పాఠశాలలో చేర్పిస్తారు అని చెప్పేసి ఆశిస్తున్నాను. దీనికి మచ్చుకి మన ఎదురుగానే అలోక యొక్క తమ్ముడు పక్కన కనబడుతున్నాడు. వాడిని పాఠశాలలో వాళ్ళ మమ్మీ లాస్ట్ ఇయర్ చేంజ్ చేయడం జరిగింది. వాడు కూడా నెక్స్ట్ ఇయర్ టాపర్గా వస్తాడని చెప్పేసి ఆశిస్తూ వాళ్ళ యొక్క కోరికలు నెరవేరాలని చెప్పేసి దీనికి సహకరిస్తున్నటువంటి ప్రభుత్వాలకి, అధికారులకి పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. జై హింద్. ఈరోజు 2024 మరియు 2025 10వ తరగతి పరీక్ష లోపట్ల ఉత్తీర్ణులైనటువంటి మా పడిగల్ గ్రామం వేల్పూర్ మండలంలో ఈ కార్యక్రమాన్ని జరుపుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా నా పేరు రవీందర్. గత 4 సంవత్సరాల నుంచి మా పడిగల్ గ్రామంలో 10వ తరగతి విద్యార్థులు మంచి ప్రతిభ సాధించినటువంటి మొదటి స్థానం, 2వ స్థానం, 3వ స్థానం సాధించినటువంటి విద్యార్థులకు నేను గత 4 సంవత్సరాల నుంచి నాకు తోచినంత అంటే చిన్న వారికి ఒక సన్మానం చేసి మరియు ప్రైజ్ మనీ ఇవ్వడం జరుగుతున్నది. ఎందుకోసమంటే ఈ రోజుల్లో పట్ల విద్యార్థుల లోపల పోటీతత్వం పెంపొందించడానికి మరియు విద్య అనేది వాళ్ళ జీవితాన్ని మార్చేస్తుంది. కావున ఈ గ్రామం నుంచి మంచి చదువులు చదివి వారు భవిష్యత్తులో మంచి పెద్ద ఆఫీసర్లై ఈ గ్రామానికి మరియు తల్లిదండ్రులకు, ఉపాధ్యాయులకు మరియు దేశానికి మంచి పేరు ప్రతిష్టలు సంపాదిస్తారని చెప్పి నేను ఆశిస్తూ ఈరోజు ఈ చిరు సన్మానం చేయడం జరిగింది. దీంట్లో భాగంగా మా గ్రామానికి 100% ఉత్తీర్ణత సాధించడం జరిగింది. అదేవిధంగా 550 మొదటి స్థానం, 541 రెండవ స్థానం, ఇద్దరు 45, 41 అంటే ఈ విధంగా మార్కులు సంపాదించడానికి కృషి చేసినటువంటి మా గ్రామం యొక్క ప్రధాన ఉపాధ్యాయులు మరియు ఉపాధ్యాయులందరికీ కూడా ఈరోజు నేను సభాముఖంగా ఈ పిల్లలకు ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నా. అదేవిధంగా ప్రతి సంవత్సరం కూడా మా గ్రామంలో పట్ల ఉత్తీర్ణత సాధించినటువంటి విద్యార్థులకు నేను ప్రోత్సాహాన్ని అందిస్తూ ఈ ప్రైజ్ మనీ మరియు వాళ్ళ యొక్క సన్మానాన్ని ముందు లోపల కొనసాగిస్తానని చెప్పి ఈ రోజు నేను తెలుసుకుంటా ఉన్నాను.